వ్యభిచార శోధన వచ్చినప్పుడు వెంటనే చేయాల్సిన 5 పనులు. 1. తక్షణమే ఆ స్థలాన్ని విడిచిపెట్టాలి. డిలే కాదు, యాక్షన్. 1 కొరింథీయులకు 6:18. వ్యభిచారమును విడిచి పారిపోవుడి. ప్రార్థన చేయడానికి ముందు కూడా. పారిపోవడం మొదటి ఆజ్ఞ. యోసేపు చేసినట్లే. ఆదికాండము 39:12. గది, ఫోన్, వ్యక్తి, పరిస్థితి ఏదైనా సరే తక్షణం దూరం. 2. నోరుతో దేవుని నామాన్ని పలకాలి, సైలెంట్ కాదు. రోమీయులకు 10:13. ప్రభువు నామమును పిలుచుకొనువాడు ఎవడైనను రక్షింపబడును. మనస్సులో కాదు, నోరుతో చెప్పండి. యేసు నామంలో ఈ శోధనను తిరస్కరిస్తున్నాను. నోరు తెరుచుకున్నప్పుడు శోధన శక్తి తగ్గుతుంది. 3. దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించాలి. మత్తయి 4:4. వ్రాయబడియున్నది, యేసు శోధనను వాక్యంతోనే ఓడించాడు. వెంటనే ఉపయోగించడానికి 3 వాక్యాలు. నేను క్రీస్తునందు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. పాపము నాపై అధికారము కలిగ ఉండదు. రోమా 6:14. నా శరీరం పరిశుద్ధాత్మ మందిరము. 1 కొరింథీ 6:19. 4. మనస్సును తక్షణమే మరల్చాలి, ఖాళీగా ఉంచకూడదు. ఫిలిప్పీయులకు 4:8. శోధనను ఆలోచిస్తూ ఉంటే అది కోరికగా మారుతుంది. బయటికి నడవండి. నీరు తాగండి. ఎవరికైనా ఫోన్ చేయండి. స్తోత్రగానం వినండి. మనస్సు మారితే శరీరం శాంతిస్తుంది. 5. ఒంటరిగా ఉండకూడదు, వెంటనే ఎవరితోనైనా కనెక్ట్ కావాలి. ప్రసంగ 4:12. ఒక్కడై ఉన్నవాడు ఓడిపోతాడు. నమ్మదగిన విశ్వాసి, ఆత్మీయ నాయకుడు, ప్రార్థన స్నేహితుడు. నాకు ఇప్పుడే శోధన ఉంది, నా కోసం ప్రార్థించండి. ఇదే చాలును, పాపం తప్పుతుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సత్యం. 1 కొరింథీయులకు 10:13. శోధనతో పాటు తప్పించుకొనుటకు మార్గమును దేవుడు కలుగజేస్తాడు. శోధన పాపం కాదు, లోబడటమే పాపం. తప్పించుకునే మార్గం ఎప్పుడూ ఉంటుంది. ఒక వాక్యంలో సారాంశం. పారిపో, పలుకు, ప్రకటించు, మనస్సు మార్చుక్, సహవాసం పొందు.